హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్లో నేను 12 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్స్ అనేది ఎలా ఫైండ్ చేయాలి, ఒక క్వశ్చన్ ఇట్లా వచ్చినప్పుడు అది మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అది స్క్వేర్ ఇచ్చిరా, అడిషన్ ఇచ్చిరా, సబ్ట్రాక్షన్ ఇచ్చిరా, మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందా, క్వశ్చన్ నెంబర్ దగ్గర ఎగ్జాక్ట్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరికన్నా ముందు మీకే వస్తుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మిస్సింగ్ నెంబర్ 2, 4, 8, 16. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఏం నెంబర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 2, ఈ 4, ఓకేనా, ఇవి సేమ్. 2 2s 4, 2 2s 4, అలానే 4 2s 8, 8 2s 16. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 16 2s 32 వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి 32. ఓకేనా, నేను ఇక్కడ ఒకసారి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైతే మిస్సింగ్ నెంబర్స్ నేర్చుకుంటారో వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో వాళ్ళు ఒక బుక్లో రాసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 2 2s 4, అలాగే 4 2s 8 వచ్చింది. సేమ్ అదే విధానంగా 8 2s 16. నెక్స్ట్ ఇప్పుడు 16 2s ఎంత వస్తుంది. సో 16 టేబుల్ నాకు కూడా రాదు, నేను ఇక్కడ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ 6 2s ఎంత, 6 2s 12, 2 1 క్యారీగా పెట్టుకోవాలి. 1 2s 2, 2 3, 16 2s 32. మన ఆన్సర్ వచ్చేసి 32. ఓకేనా, 2, 4, 8, 16 దగ్గర క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది, 32 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 1 4 9 16 ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఏం వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది వచ్చేసి స్క్వేర్స్లో ఉంది. ఓకేనా, స్క్వేర్స్లో ఉంది. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే నెక్స్ట్ ఏం రావాలి, 5 స్క్వేర్ రావాలి. సో 5 స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుంది, 25 వస్తుంది. ఓకేనా, సో నేను ఇక్కడ రాస్తాను మీకు క్లారిటీ కోసం. 1 స్క్వేర్ 1, అలాగే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. చూడండి, 1 4 9 16. అలాగే నెక్స్ట్ ఏం రావాలి, 5 స్క్వేర్. సో మన ఆన్సర్ ఏంటిది, 25. ఓకేనా, మన ఆన్సర్ 16 తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది, 25. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ 5 10 20 40. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏం రావాలి, ఇది మల్టిప్లికేషన్. సరేనా, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేసి ఇప్పుడు చూస్తే 5 2s 10 వస్తుంది. ఓకేనా, 5 2s 10, అలాగే సేమ్ ఇంటూ 2, 10 2s 20, 20 2s 40. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 40 2s 80 వస్తుంది. ఓకేనా, 5 2s 10, అలాగే సేమ్ 10 2s 20, నెక్స్ట్ ఈ 20 2s 40. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటిది, 40 2s ఇంటూ 80. ఓకేనా, 5 10 20 40 తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటిది, 80. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్స్. మ్యాక్సిమం మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా ఇదే విధానంగా అడుగుతారు. సో ఫస్ట్ మీరు బేసిక్స్ ఇవి నేర్చుకోవాలి. ఇవి చిన్న బేసిక్స్ అన్నట్టు. ఎందుకంటే మనం ఫస్టే టఫెస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయొద్దు. ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో అప్పుడు పెద్ద క్వశ్చన్స్కి వెళ్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి ఇలా ఉంటుంది అనేసి మీకే క్లారిటీ అనేది వస్తుంది, అర్థమవుతుంది అన్నట్టు ఈజీగా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్ 2, 6, 12, 20. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు దీని లాజిక్ ఏంటంటే 2 ఉంది కదా, 1 2s 2. ఓకేనా, 1 2s 2, సేమ్ అలాగే 2 3s 6, నెక్స్ట్ 3 4s 12. ఇక్కడ చూడండి నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. 1 2 3, ఇక్కడ 2 3 4 అంటే ఆర్డర్ వైజ్లో వస్తుంది. 1 2s 2, 2 3s 6, 3 4s 12. సో నెక్స్ట్ ఇక్కడ 3 తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటిది, 4. దీని తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటిది, 5. 4 5s 20. నెక్స్ట్ 4 తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటిది, 5. నెక్స్ట్ 5 తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటి, 6. 5 6 30. సో 2, 6, 12, 20. సో క్వశ్చన్ మార్క్ దగ్గర రావాల్సిన నెంబర్ ఏంటిది, 30. ఓకేనా, మీకు అర్థమైందా, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి 2, 6, 12, 20 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకు 2 ఎలా వచ్చిందంటే 1 2s 2, 2 3s 6, 3 4s 12. సో ఇప్పుడు మనం చూస్తే ఈ ఆర్డర్ అనేది ఎలా ఉంది, ఒక్కొక్కటి ఒక ఆర్డర్ వైజ్గా ఇచ్చారు. చూడండి, 1 2s 2,
2 3 జా 6, సో 1 2 వచ్చింది, తర్వాత 3 4, సో 4 తర్వాత రావాల్సింది 5. సేమ్ ఇక్కడ కూడా ఆర్డర్ వైజ్ 2 3 4, 3 4 జా 12, 4 5 జా 20, సో 5 తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటి 6, 5 6 జా 30. ఓకేనా, ఇలా మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 3, 5, 7, 11, క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనకి ఏం నెంబర్ వస్తుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. 3 5 7 11 అవన్నీ దాన్ని ఏమంటాం మనం, ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. సో ప్రైమ్ నెంబర్స్ అనేది నేను ఎలా ఐడెంటిఫై చేశాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది అనేది తెలియాలి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, ప్రైమ్ నెంబర్ అంటే అది ఇట్ సెల్ఫ్ 1తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది, ఇంకా దేనితో కూడా డివిజిబుల్ అవ్వదు. ఇట్ సెల్ఫ్ అంటే ఏంటిది, దాని టేబుల్ అదే వస్తుంది అండ్ వన్ టేబుల్లో మాత్రమే వస్తుంది, దాన్ని మన ప్రైమ్ నెంబర్ అంటే. ఇప్పుడు 3 చూసుకుంటే 3 అనేది 1 టేబుల్లో వస్తుంది. 1 3 జా 3, 3 1 జా 3, అంతేగాని 3 అనేది ఏ టేబుల్లో రాదు. ఇప్పుడు చూసుకుంటే 5 కూడా ఏ టేబుల్లో రాదు, 1 టేబుల్లో వస్తుంది. 5 1 జా 5, 7 కూడా 7 1 జా 7, 1 టేబుల్లో వస్తుంది. 11, సో తర్వాత 11 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 12. ఇప్పుడు మనం 12 చూసుకుంటే 12 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, ఓన్లీ 1 టేబుల్లో రావాలి, దాని టేబుల్లో అదే రావాలి. ఇంకా వేరే టేబుల్స్లలో వస్తే అది దాన్ని ప్రైమ్ నెంబర్ కాదు అంటాం. సో 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 12 తర్వాత ఉన్న నెంబర్ ఏంటి 13. సో 13 అనేది 1 టేబుల్లో వస్తుంది, దాని టేబుల్ అది వస్తుంది. 13 1 జా 13లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లో 13 రాదు, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 అసలు ఎందులో కూడా 13 టేబుల్ రాదు. సో 11 తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటిది 13. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, చూడగానే మనం గుర్తుపట్టేసినాం. సో మన ఆన్సర్ ఏంటిది 13. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటిది, 1, 3, 6, 10, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు 1కి +2 యాడ్ చేస్తే 3 వచ్చింది, అలాగే 3కి +3 యాడ్ చేస్తే 6 వచ్చింది. నెక్స్ట్ 6కి +4 యాడ్ చేస్తే 10 వచ్చి, చూడండి ఈ 1 3 6 ఏమో ఇక్కడ ఉన్నాయి. 1కి 2 యాడ్ చేస్తే 3 వచ్చింది, 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6కి 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చి 4 యాడ్ చేస్తే 10 వచ్చింది. అలాగే ఇప్పుడు 10కి మనం ఎన్ని యాడ్ చేయాలి, 4 తర్వాత ఏమొస్తుంది 5, 10 + 5 = 15. మన ఆన్సర్ ఏంటిది 15. 1, 3, 6, 10, క్వశ్చన్ మార్క్ దగ్గర రావాల్సిన నెంబర్ ఏంటిది 15. ఓకేనా, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ ఏంటిది, 10, 20, 15, 30, 25, క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొచ్చింది అనేది మనం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఇది ఆర్డర్ ఎలా ఉంది, 10 2 జా 20, సో 15 5 మైనస్, సో 15 2 జా 30, 30లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 25, సో అంటే ఇంటూ 2 - 5 చేసేసారు. ఓకేనా, నేను మీకు అర్థం అవ్వడానికి కింద రాస్తాను చూడండి. 10 2 జా 20, ఓకేనా, 20 - 5 చేస్తే 15 వచ్చింది. సేమ్ అదే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 15 ఉందా, 15 2 జా ఎంత, 15 2 జా 30, 30లోకి వెళ్ళి -5 చేస్తే 25 వచ్చింది. సేమ్ ఇదే ఆర్డర్, 10 2 జా 20, 20 - 5 15, 15 2 జా 30, 30 - 5 25, అంటే ఇంటూ 2 - 5 అని రిపీట్ అయింది. ఇంటూ 2 - 5, ఇంటూ 2 - 5. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటిది ఇంటూ 2, 25 ఇంటూ 2, ఆన్సర్ ఏంటిది 50. సో మన ఆన్సర్ ఏంటిది 50. 10, 20, 15, 30, 25, క్వశ్చన్ మార్క్ దగ్గర రావాల్సిన నెంబర్ ఏంటిది 50. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2, 3, 5, 9, 17, క్వశ్చన్ మార్క్. ఇది ప్రీవియస్ ఇయర్ది ఎగ్జామ్ క్వశ్చన్ని నేను తీసుకొని మీకు చెప్తున్నాను. ఇది చూస్తే మనకు టఫ్ లెక్క అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు 2 ఉంది, నెక్స్ట్ ఏముంది 3 ఉంది. సో ఇది ఎలా చేశారంటే ఇంటూ 2 - 1 ఫార్మెట్లు ఉంది. ఇంటూ 2 - 1, ఓకేనా, ఇది 2 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4 4 - 1 3. ఓకేనా, నెక్స్ట్ 3 ఇంటూ 6, 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 అనేది 6. ఓకేనా, నేను రాస్తాను చూడండి. ఈ 2 ఇంటూ 2 చేస్తే మనకు 4 వస్తుంది, 4 - 1 కాస్త 3 వచ్చేసింది. నెక్స్ట్ 3 ఇంటూ 2 చేస్తే 6 - 1
5 వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ 4 ఇంటూ 2 4 2 సార్ 4 2 4 ఇంటూ 2 సారీ ఇక్కడ 5 రావాలి, ఇక్కడ నెంబర్ 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 2 ఎంత వస్తుంది 10 మైనస్ 1 9. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 9 ఇంటూ 2 9 ఇంటూ 2 అంటే 18 మైనస్ 1 17. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ 17 రావాలి, 17 ఇంటూ 2 17 2 ఎంత వస్తుంది 34 మైనస్ 1 ఆన్సర్ 33. ఓకేనా. ఇదే లాజిక్ తోటి మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2, 3, 5, 9, 17, క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఫస్ట్ 2 2s 4 మైనస్ 1 చేస్తే 3. నెక్స్ట్ 3 ఇంటూ 2 మైనస్ 1 చేసారు అంతే. 3 2s 6 మైనస్ 1 5. ఓకేనా. నెక్స్ట్ ఏముంది 5 2s 10 10 మైనస్ 1 9 2s 18 మైనస్ 1 17 2s వచ్చేసి 32 వస్తుంది. 17 2s 34 వస్తుంది. 34 మైనస్ 1 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 33. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్. ఓకేనా. 9th క్వశ్చన్ ఏంటిది 7, 14, 28, 56, నెక్స్ట్ ఏముంది ఇది 7 టేబుల్. ఓకేనా. 7 7 7ది. ఓకేనా. ఇది వచ్చేసి 7 2s 14, అలానే 14 2s 28, 28 2s 56 సేమ్. నెక్స్ట్ 56 2s మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి 7 2s 14, అలానే 14 2s 28, 56 2s అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 28 2s 56, ఇప్పుడు 56 2s 6. ఫస్ట్ దీనికి ట్రిక్ ఏంటిదంటే ఇట్లా మనల్ని అడిగారు అనుకోండి మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలంటే 56 ఇంటూ 2s అంటే 6 2s ఎంత వస్తుంది 12, 2 1 క్యారీ. నెక్స్ట్ 5 2s ఎంత 10 10 ప్లస్ 1 11. సో మన ఆన్సర్ ఏంటి 112. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది 112. ఓకేనా. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మనకు 7 14 28 56 వచ్చింది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మల్టిప్లికేషన్ చేసారు. 7 2s 14, 14 2s 28, 28 2s 56, 56 2s మనకి 112 అనేది ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటిది 1, 8, 27, క్వశ్చన్ మార్క్ 125. ఇది చాలా ఈజీ, క్యూబ్స్లో ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఇక్కడ 1ది 2ది 3ది 4ది ఎంత వస్తుంది 64 వస్తుంది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 64. నేను ఇక్కడ ఒకసారి రాస్తాను ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా. ఓకేనా. ఇప్పుడు 1 క్యూబ్ ఎంత అవుతుంది 1 అవుతుంది. 2 క్యూబ్ ఎంత అవుతుంది 8, అలాగే 3 క్యూబ్ ఎంత అవుతుంది 27. సో మనకు మిస్ అయింది ఏంటిది 4 క్యూబే. 4 క్యూబ్ 64. ఇది మన ఆన్సర్. 5 క్యూబ్ అనేది 125. క్యూబ్ అంటే ఏంటిదంటే అది కూడా చెప్తాను వినండి. 2 ఇంటూ 2 ఇలా చేస్తే నాకు 8 వచ్చింది. 2 2s 4, 4 2s 8. ఓకేనా. సేమ్ అలాగే 4 ఇంటూ 4 ఇంటూ 4 4s 16, 16 4s 64. ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 20, 18, 15, 11, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి దీనిలో ఏం వస్తుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇందులో చూస్తే ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. 20 మైనస్ 18, 20లోకి వెళ్ళి 18ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది -2 వస్తుంది. అలాగే 18లోకి వెళ్ళి 15ని తీసేస్తే ఎంత వస్తుంది -3 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది 2 3 ఆర్డర్లో వచ్చింది. బట్ నెక్స్ట్ 4 రావాలి. 15లోకి వెళ్ళి మనం 11 తీసేస్తే ఎంత వస్తుంది -4. అలాగే ఇప్పుడు 11 ఉంది. సో ఇక్కడ నీకు ఎంత రావాలి -5 రావాలి. ఇప్పుడు 11లోకి వెళ్ళి నువ్వు -5 తీసేస్తే నీకు ఎంత రావాలి నెంబర్ 6. ఆన్సర్ వచ్చేసి 6. ఓకేనా. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు క్వశ్చన్ వచ్చేసి 20, 18, 15, 11 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చే. సో ఇక్కడ ఏం చేశానంటే సింపుల్ నేను సబ్ట్రాక్షన్ చేసిన. 20లోకి వెళ్ళి 18 తీసేస్తే -2 వచ్చింది. 18లోకి వెళ్ళి 15 తీసేస్తే -3 వచ్చింది. అలాగే 15లోకి వెళ్ళి 11 తీస్తే -4 వచ్చింది. సో ఇక్కడ మనకు ఆర్డర్ అనేది 2 3 4 ఉంది. సో ఇప్పుడు నువ్వు 11లోకి వెళ్ళి -5ని తీసేయాలి. 11లోకి వెళ్ళి -5ని తీసేస్తే నీకు ఎంత వస్తుంది 6. సో మా ఆన్సర్ ఏంటి 6. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే -5ని ఆన్సర్కి పెట్టేసుకుంటారు. -5 కాదు ఆన్సర్ వచ్చేసి 11లోకి వెళ్ళి -5ని తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 6. ఓకేనా.
కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్ 4, 9, 16, 25, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే 4, 9, 16, 25 ఇది ఎలా ఉంది? స్క్వేర్స్. ఓకేనా? ఇది స్క్వేర్స్ ఇచ్చారు చూడండి. 2 స్క్వేర్ 2 ఇంటూ 2 4, అలాగే సేమ్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 4 ఇంటూ 4. ఓకేనా? నెక్స్ట్ అలాగే 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 5 తర్వాత రావాల్సింది ఏంటి? 6 స్క్వేర్ 6 6 36. సో మన ఆన్సర్ ఏంటిది? 36. క్వశ్చన్ మార్క్ దగ్గర రావాల్సిన నెంబర్ ఏంటిది? 36. ఓకేనా? ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.